నిన్నటి దినం తెల్లవారుజామున సుమారు 3-3:15 గంటలకు మన తిరుమల డౌన్ ఘాట్ రోడ్లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, ఆ 7th మైల్ అక్కడ ఆ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్ళాడు. దాని మీద కేసు కట్టడం జరిగింది. దీంట్లో మనకున్నటువంటి సాంకేతికమైనటువంటి ఆధారాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని గోవిందమాలకు సంబంధించినటువంటి ఒకటి ఇది కండువా వేసుకొని స్వామివారి దగ్గర నుంచి ఆ చిన్న తీసుకొని వెళ్ళిపోతాడు అనేటువంటిది మనకు వీడియో క్లిప్పింగ్స్లో కనిపించినటువంటిది. మీకు కూడా తెలుసు ఆ విషయం, మీరు కూడా ప్లే చేశారు. సో దానికి సంబంధించి సాంకేతికంగా ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, బ్యాక్ టు బ్యాక్, ఫ్రంట్ టు ఫ్రంట్ అలా చూసుకుంటూ వెళితే మనకు ఈ కేసులో ముద్దాయి పొన్నూరు జశ్వంత్ కుమార్ అని మనకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇతను టీ నగరపాలెం, భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మనకు ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఈ కేసు జరిగినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వం మన తిరుపతి జిల్లా ఎస్పీ గారిని, సుబ్బరాయుడు సార్ని, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన సివిఎస్ఓ మురళీకృష్ణ సార్ని ఇద్దరికీ తగినటువంటి ఆదేశాలు ఇస్తూ ఈ కేసును వీలైనంత త్వరగా డిటెక్ట్ చేయాలని ఆదేశాలు రావడం జరిగింది. సో ఆ ఆదేశాల మీద ఇమీడియట్గా దాదాపు 15 బృందాలను, ప్రత్యేకమైనటువంటి బృందాలను అరేంజ్ చేసి, సో సాంకేతికంగా మనం ఎక్కడెక్కడ అయితే ఆధారాలు సేకరించగలుగుతామో అక్కడక్కడ సాంకేతికమైనటువంటి ఆధారాలను సేకరించి టీటీడీ విజిలెన్స్ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ, ఆ టీటీడీ మన వీళ్ళు కూడా విజిఓస్ ఉన్నారు, విజిఓసు, విజిలెన్స్ బృందాలు, అదేవిధంగా ఏవిఎస్ఓ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ అనేటువంటి అన్నీ కూడా సేకరించిన తర్వాత ఇతను విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాడుగా తెలిసింది. సో ఇమ్మీడియట్గా ఒకవేళ వెళితే విశాఖపట్నం వెళుతాడనే ఒక కారణంతో అని ఒక సందేహంతో మేము మాకు సంబంధించిన టీమ్స్ని అంతా డిస్పాచ్ చేస్తూ, అదేవిధంగా రైల్వే పోలీస్ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ సమయంలో ఒక ట్రైన్ పోతూ ఉంటే ఆ ట్రైన్లో మా ప్రత్యేకమైన బృందాలను ఎక్కించి గాలిస్తే అతను దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి అతన్ని విచారిస్తే ఏంటంటే, అతను బీటెక్ డిగ్రీ చదువుకున్నాడు, నిరుద్యోగి, తల్లిదండ్రులు గత 3-4 సంవత్సరాలుగా అతను చాలా మానసిక వేదనతో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు అతను. అయితే ఈ తల్లిదండ్రులతో ఎప్పుడు గొడవ పడ్డము, ఇలా మాట మీద నిలకడ లేకుండా ఉంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇతను ఆధ్యాత్మికతలో కూడా చేరిపోయాడు. విజయనగరం జిల్లాలోని ఒక గొర్ల మండలంలో ఉన్నటువంటి ఒక పీఠం వారితో ఆధ్యాత్మికతతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అయితే ఇతను ఈ నెల 5వ తేదీ కొంతమంది వాళ్ళతో కలిసి తిరుమలకు నడకదారిలో వచ్చాడు. వచ్చినప్పుడు వెళుతూ స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నాడు. అప్పుడు చూశాడు ఈ విగ్రహాన్ని. ఎంత ముచ్చట ఉంది, కాబట్టి దీన్ని మనం తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందో, ఇంకెక్కడో పెట్టుకుంటే పూజ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అతనికి దాని మీద అప్పుడు ఆశ కలిగింది. అంటే మంచి ఉద్దేశమో చెడ్డ ఉద్దేశమో సబ్సిక్వెంట్గా విచారిస్తాం. సో దానివల్ల ఏమైపోయింది, ఆ రోజు వెళ్ళిపోయాడు, అయిపోయింది. మళ్ళీ 20వ తేదీ అతను దర్శనానికి రావడం జరిగింది. దర్శనం చేసుకున్న వెంటనే 21వ తేదీ 21 కదా, 22 నిన్న 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మామూలుగా జిఎన్సీ టోల్ గేట్కు వెహికల్స్ వదులుతారు కిందికి. అప్పుడు ఒక జీప్ ఎక్కి, ఆ జీప్లో ఎక్కిన తర్వాత జీప్ అతనితో చెప్తాడు, అయ్యా నేను ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని రావాలా, ఒక్క నిమిషం ఆపండి అని. సో అక్కడ ఒక నిమిషం ఆపిన వెంటనే ఇతను పరుగున వస్తాడు, దండం పెట్టుకుంటాడు, ఆ విగ్రహం తీసుకుంటాడు, షాల్లో కప్పుకుంటాడు, నేరుగా మళ్ళీ బండి ఎక్కుతాడు. సో తర్వాత అక్కడ నుంచి యథావిధిగా అతను వెళ్ళిపోతాడు, కింద దిగుతాడు. అక్కడ నుంచి అతను విశాఖపట్నంకు వెళ్ళే ట్రైన్లో వెళ్ళిపోతాడు. దీనికి సంబంధించి ఆ జీప్ యొక్క
డ్రైవర్ని జీప్ యొక్క నంబర్ని కూడా గుర్తించడం జరిగింది. జీప్ అతన్ని కూడా విచారించడం జరిగింది. విచారిస్తే ఇతనే సార్ పోయింది, నన్ను ముందే అక్కడ జేఎన్సీలోనే చెప్పాడు, నన్ను ఒక నిమిషం అక్కడ ఆపండి అని చెప్పాడు, కాబట్టి ఆపింది వాస్తవమే సార్, ఇతనే సార్ అని అన్నాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీళ్ళందరి సహకారంతో, సివిఎస్ఓ గారి సహకారంతో, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ విజిఓలు సురేంద్ర మరియు గిరిధర్ వాళ్ళు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళ టీమ్స్ కూడా మాతో మమేకమైపోయినాయి. వీళ్ళందరం కలిసి కొద్ది గంటల్లోనే ఇమ్మీడియట్గా ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతనికి కారణాలు, దీని వెనక ఇంకేమైనా ఉందా, ఏదైనా ఆధారాలు ఇంకేమైనా వేరే వాళ్ళు ఎవరిదో దీని మీద కుట్ర దాగి ఉందా అనేటువంటిది తదుపరి దర్యాప్తులో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ముందు రిమాండ్ పంపుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని అతన్ని విచారిస్తాం. ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా, లేదా ఇతను ఒకడే ఉన్నాడా, నిజంగా మానసిక వేదంతో బాధపడుతున్నాడా అనేటువంటిది తదుపరి దర్యాప్తులో తెలుస్తుంది. కాబట్టి దీనిలో తిరుమల పోలీస్ బృందం అడిషనల్ ఎస్పీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మిగతా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా డిఫరెంట్ బృందాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో దీన్ని ఛేదించడం జరిగింది. కాబట్టి ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాం. థ్యాంక్ యూ.